రీసెంట్ నా ఎక్స్‌పీరియన్సెస్ గుండా వెళ్తా ఉన్నప్పుడు నేను ఒక 10 డేస్ సరిగ్గా నిద్రపోలేకపోయాను. నేను బైబిల్ చదువుకోలేకపోయాను. ప్రార్థన చేసుకోవడం చాలా కష్టమైపోయింది. ఇట్లాంటి చాలా పరిస్థితులు గుండా వెళ్ళాను. ఎందుకు అనంటే స్టేట్‌లో అందరూ అదే ఎక్స్‌పీరియన్స్ గుండా వెళ్లారని నేను అనుకుంటా ఉన్నాను. ఏపీలో, తెలంగాణ స్టేట్‌లో ఉన్నటువంటి క్రిస్టియన్స్. ఆ ప్రాసెస్ గుండా వెళ్తున్నప్పుడు నాకేమనిపించింది అంటే, ఒకటి కాగ్నిటివ్‌గా కొన్ని క్రిస్టియన్ ట్రూత్స్ తెలుసుకోవడం ఒక ఎత్తు. క్రిస్టియన్ ట్రూత్స్‌ని అవగాహన చేసుకోవడము, వాటిని అర్థం చేసుకుని అవి హేతుబద్ధంగా ఉన్నాయని అంగీకరించడం ఒక ఎత్తు. కానీ ఆ సత్యం యొక్క వెలుగులో బ్రతకగలగడం ఒక ఎత్తు అని అనిపించింది. సో ఆ రెండిటి మధ్య గ్యాప్ పెరిగే కొలది మనకి చాలా బాధ వస్తుంది. మనం తెలిసిన సత్యానికి అనుగుణంగా బ్రతుకుతున్నామా లేదా అనే భయం, బాధ వస్తుందన్న. నా ఎక్స్పీరియన్స్ అది. రెండోది ఏంటంటే, నేను ఫ్రాంక్గా సాయన్నతో కూడా మాట్లాడినప్పుడు నేను చెప్పాను, అన్న నేను ఇప్పుడు వెళ్తున్నటువంటి ఫేజ్ని బట్టి నాకు ఏమర్థమవుతుంది అంటే, నేను నా బ్రతుకుకి మించినటువంటి ప్రసంగాలు చేశానేమో, టీచింగ్ చేశానేమో అని అనిపిస్తా ఉంది నాకు అని. సో ఆ గ్యాప్ని మనము చాలా సార్లు రెడ్యూస్ చేసుకునే ప్రయత్నం చేయాలనేది నాకైతే అర్థమవుతున్నాను. అంటే నేను బైబిల్ గురించినటువంటి చాలా సత్యాలు నాకు తెలిసి ఉండొచ్చు, బట్ ఆ సత్యాల యొక్క వెలుగులో నేను ఎంతవరకు బ్రతుకుతున్నాను అనేది చెక్ చేసుకోకపోతే మనం క్రైస్తవులు అని చెప్పుకోవడంలో అర్థం లేదు. సో ఇలాంటి సిచ్యుయేషన్స్ వస్తూ ఉన్నప్పుడు అప్పుడు మనం రియల్గా మనం నిజంగా నా అనుభవం ఏంటి, నేను ఎంతవరకు ఈ క్రైస్తవ సత్యాల వెలుగులో బ్రతుకుతున్నాను అనేది చెక్ చేసుకోవడానికి ఇదొక దేవుడిచ్చినటువంటి అవకాశంగా నేను ఫీల్ అవుతున్నాను.